Let's turn to Revelation. ప్రకటన గ్రంథం చూద్దాము. Chapter 3. 3వ అధ్యాయము. You are neither cold nor hot. 3rd chapter of Revelation and verse 16. 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. You are praying and reading the word. నీవు ప్రార్థిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు. You are appearing yourself as hot. ఆ రీతిగా చేసి నీవు వెచ్చగానే ఉన్నట్టుగానే కనబడుతున్నావు. You are not hot. కానీ నీవు You వెచ్చగా are లేవు. neither cold nor hot. నీవు ఇటు వెచ్చగా లేవు, అటు చల్లగా లేవు. You are in lukewarm stage. నీవు నులివెచ్చనైన స్థితిలో ఉన్నావు. God is not happy with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషంగా లేడు. You are singing songs, నీవు పాటలు పాడుతున్నావు, praying, ప్రార్థిస్తున్నావు, doing this and that, ఈ పని ఆ పని చేస్తూనే ఉన్నావు. but you are neither hot nor cold. కానీ నీవు ఇటు వెచ్చగానైనను అటు చల్లగానైనను లేవు. Why? ఎందుకు? Because you are not obeying the word of God. ఎందుకంటే నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించడం లేదు కాబట్టి. Jesus wants to spew you out. దేవుడు నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాడు. What was he exhorting the church, Laodicean church? ఆ లవోదికీయ సంఘాన్ని దేవుడు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? 18th verse. 18వ వచనము. Buy from me gold. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. Yeah. What type of gold? ఎలాంటి బంగారం అది? Refined gold. అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము. You have gold, నీకు బంగారం ఉన్నది, but that is not enough. కానీ అది సరిపోదు. That gold must be refined. ఆ యొక్క బంగారం అనేది పుటము వేయబడాలి. Only then God accepts you. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. Now he wants you to buy from him. దేవుడు ఈ సమయంలో నీవు ఆయన యొద్ద అది కొనుక్కోవాలి అని నీకు చెప్తున్నాడు. Your faith must be like gold. నీ యొక్క విశ్వాసం అనేది బంగారం వలె ఉండాలి. Christ-like faith. క్రీస్తు వంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. Christ-like nature. క్రీస్తు వంటి స్వభావం కలిగి ఉండాలి. Refined nature. పుటము వేయబడినటువంటి స్వభావం నువ్వు That కలిగి is the ఉండాలి. refined gold. అదే పుటము వేయబడిన బంగారము. When you face temptation and trial, నీవు పరిస్థితులను, శోధనలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో if you bear those temptations patiently, నీవు అట్టి శ్రమలను ఓర్పుతో సహించినట్లయితే then it is refined gold. అప్పుడే నీవు పుటము వేయబడిన బంగారం వలె ఉంటావు. If you respond to that, to your temptation, నీవు ఆ శోధనకు స్పందించినట్లయితే, so your gold is not refined. నీ యొక్క బంగారం అనేది పుటము You వేయబడలేదు. must sit in the presence of God. నీవు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. Lord, why you die? Do like that. దేవా, ఎందుకు నేను ఆ రీతిగా చేశాను అని. Why I was so impatient? నేను ఎందుకు అంత Patient. ఓర్పు లేని దానిగా ఉన్నాను. When that woman was talking against me, ఆ స్త్రీ నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు why did I respond? నేనెందుకు ఆ రీతిగా స్పందించాను? Why did I not close my mouth? నేను ఎందుకు నా నోటిని మూసుకొని Why ఉంచుకోలేకపోయాను? all of a sudden I also opened my mouth? అకస్మాత్తుగా నేను కూడా ఎందుకు నోరు తెరిచాను? Why did I do like that? ఎందుకు ఆ రీతిగా చేస్తున్నాను? Sit in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టు. God will refine you. దేవుడు నిన్ను పుటము వేస్తాడు. God will give you humility. దేవుడు నీకు దీనత్వాన్ని ఇస్తాడు. God will help you to humble yourself. దేవుడు నిన్ను నీవు తగ్గించుకోవడానికి సహాయం Not చేస్తాడు. only before God, దేవుని ఎదుటనే మాత్రమే కాదు, before that person also. ఆ వ్యక్తి ఎదుట కూడా నిన్ను తగ్గించుకోవడానికి సహాయం చేస్తాడు. My dear sister, నా ప్రియ సహోదరి, I am so sorry. నన్ను క్షమించండి. I ought not have talked like that. నేను ఆ రీతిగా మాట్లాడకుండా ఉండవలసింది, But I opened my mouth. కానీ నేను నా నోరు తెరిచాను. God showed me my pride. దేవుడు నా యొక్క గర్వాన్ని నాకు చూపించాడు. When you humble yourself, ఆ రీతిగా నిన్ను నీవు you తగ్గించుకున్నప్పుడు are refined. నీవు పుటము Your వేయబడినట్లు, heart is refined. నీ హృదయం పుటము వేయబడుతుంది. God will give you new thoughts. దేవుడు నీకు నూతనమైన తలంపులు ఇస్తాడు. God will give you humble heart of mind. దేవుడు తగ్గించుకున్నటువంటి హృదయాన్ని నీకు ఇస్తాడు. Why these trials come? ఎందుకు ఈ యొక్క శ్రమలు వచ్చాయి? To make you Christ-like. నిన్ను క్రీస్తు వలె చేయడానికే. To make you refined gold. నిన్ను పుటము వేసిన బంగారం వలె చేయడానికి. 1 Peter 2nd chapter మొదటి పేతురు 2వ అధ్యాయము and verse 17. 17వ వచనము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. Honor all men.
అందరిని సన్మానించుడి. Honor all men, అందరిని సన్మానించుడి. all type of people. అన్ని రకాల వ్యక్తులను మనము సన్మానించాలి. You honor them. నీవు వారిని సన్మానించాలి. Don't dishonor them. వారిని అగౌరవంగా ఏం మాట్లాడవద్దు. When you quarrel with anybody, నీవు ఎవరితోనైనా గొడవ పడవలసి వచ్చినప్పుడు you dishonor them నీవు వారిని అగౌరవపరుస్తావు with your words. నీ మాటల ద్వారా. You are such a girl. నీవు అట్టి వ్యక్తి, You are a fool. నీవు ఒక అవివేకివి. Like that you use many words. నీవు అవివేకివి అని ఎన్నో మాటలు ఆమె ఎడలను With వాడతావు. all your heart you quarrel. నీ యొక్క హృదయం అంతటితో నీవు గొడవలు With పెట్టుకుంటావు. your energy you quarrel. నీ యొక్క శక్తి అంతటితో గొడవ With పెట్టుకుంటావు. all your wisdom you quarrel. నీ యొక్క జ్ఞానం అంతటితో నువ్వు గొడవ With పెట్టుకుంటావు. all your strength you will quarrel. నీ శక్తి అంతటితో నువ్వు గొడవ If it is పెట్టుకుంటావు. possible, take hold of her hair also. వీలైతే ఆమె జుట్టు కూడా పట్టుకుంటావు. But because so many people are looking at you, కానీ అందరు నీ వైపు చూస్తారేమో అనే దాన్ని బట్టి you are not able to do that. నీవు అది చేయలేకపోతున్నావు. Otherwise, other people will come upon you. లేదంటే ఆ వేరే వారు వచ్చి నీ మీదకి వస్తారేమో అని భయం. So what is this? ఏంటి ఇది? Honor all people, అందరిని సన్మానించుడి. whether they are low caste or high caste, whether they are poor people or rich people, anyone. వారు తక్కువ కులము, ఎక్కువ కులము, లేదా పేద ధనికులు అనేటువంటిది ఏది సంబంధం లేకుండా Whether Jesus honored even fishermen. యేసుక్రీస్తు ఆ యొక్క చేపలు పట్టేవారిని కూడా గౌరవించాడు. Learn from Jesus. యేసును చూసి నేర్చుకో. If you look at Jesus, నీవు యేసును చూసినప్పుడు he honored even the harlot Samaritan village. ఆయన ఆ యొక్క సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఆ వేశ్యను కూడా ఆయన గౌరవించినట్టుగానే He చూస్తాడు. talked with her so nicely. ఆయన ఆమెతో ఎంతో మంచిగా మాట్లాడాడు. But if it is you, కానీ అదే నీవే అయితే you will use abusive words. నీవు ఎంతో అసభ్యకరమైన మాటలను ఉపయోగిస్తావు. What a nasty woman you are. ఇంత దుష్టత్వంతో ఉన్నటువంటి స్త్రీవి నీవు. But he did not use those words. కానీ ఆయన ఆ రీతిగా ఏమీ మాట్లాడలేదు. He gave respect to her. ఆయన గౌరవించాడు. He knew that she lived with 5 husbands. ఆయనకు తెలుసు ఆమె 5 భర్తలతో నివసించింది అని. Even then he respected her. అప్పటికి కూడా ఆయన గౌరవమే ఇచ్చాడు ఆమెకు. Our Savior is a good Savior. మన రక్షకుడు మంచి రక్షకుడు. That's why he was called Good Shepherd. అందుకే ఆయన మంచి కాపరి అని పిలువబడ్డాడు. Matthew 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయము verse 22. 22వ వచనము. Whosoever is angry with his brother shall be in danger. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. He shall be in danger of judgment. అతడు విమర్శకు లోనవును. And secondly, if you insult a person like vain fellow, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు you shall be in council. మహాసభకు లోనగును. If you talk to him, you are a fool if you say like that. నీవు ఆ వ్యక్తిని చూసి వ్యర్థుడా అవివేకి అన్నట్టుగా చెప్పినప్పుడు Hellfire is waiting for you. నరకాగ్ని నీ కొరకు వేచి ఉన్నది. These are the words of Jesus. ఇవి యేసుక్రీస్తు చెప్పిన మాటలే. But when you come to the altar, కానీ నీవు బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు what did he say? ఆయన ఏం చెప్తున్నాడు? You leave your gift there. నీ యొక్క అర్పణను అక్కడే విడిచిపెట్టు. You go to that person. నీవు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళు. Set right everything. ముందుగా ప్రతిదాన్ని సరి చేసుకో. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. Then come back అప్పుడు నీవు వెనక్కిరా. and offer your gift. అప్పుడు వెనక్కి వచ్చి నీ అర్పణమును అర్పించు. That is the treatment Jesus is giving to you. అదే యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి వైద్యము నీకు. There is no use of worshiping God, singing and praying and reading the word and going as usual. అంతేగాని వచ్చి పాటలు పాడి ప్రార్థించి వాక్యం చదివి వెళ్ళడం అనేది ప్రయోజనమేమీ కాదు. You don't want to become like refined gold. నీవు పుటము వేసిన బంగారం వలె అవ్వాలని అనుకోవు. He wants to make you as a refined gold. కానీ ఆయన నిన్ను పుటము వేసిన బంగారం వలె అవ్వాలి అని చూస్తాడు. Why?